ప్రతి సంవత్సరం క్యాన్సర్ పెరుగుతుంది అనేది మనకి గ్లోబల్ క్యాన్సర్ డేటా ద్వారా తెలుస్తుంటుంది. దాన్ని మేము గ్లోబోకాన్ డేటా అంటాము. మనకు అది వన్స్ ఇన్ 2-3 ఇయర్స్ అప్డేట్ అవుతూ ఉంటుంది. మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఉంది 2020 గ్లోబోకాన్ డేటా. దాని ప్రకారంగా చూస్తే భారతదేశంలో మొట్టమొదటి క్యాన్సర్ నెంబర్లో ఉంది బ్రెస్ట్ క్యాన్సర్. అంటే అబ్బాయిలు అవనియండి అమ్మాయిలు అవనియండి, దీంట్లో మొట్టమొదటిగా చూస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్. దాని తర్వాత కామన్ లంగ్ క్యాన్సర్. సో ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో ఇన్సిడెన్స్ పెరగడం అనేది చాలాసార్లు చూస్తున్నాము. ఒకప్పుడు 45s 50s 60s దాటితేనే క్యాన్సర్ వస్తుందని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి ఏజ్ లిమిట్ ఏమీ లేదు. 30 years 20 yearsలో కూడా చూస్తున్నాము. అండ్ క్యాన్సర్ కంటూ ఒక పర్టికులర్ ఏజ్లోనే వస్తుంది అనేది లేదు. అంటే మనం చిన్న పిల్లల్లో కూడా క్యాన్సర్స్ చూస్తాము. సో వాటిని పీడియాట్రిక్ క్యాన్సర్స్ అంటాము. టీనేజ్ అండ్ యంగ్ అడల్ట్స్లో చూస్తూ ఉంటాము టీనేజ్ అండ్ యంగ్ అడల్ట్ క్యాన్సర్స్. అండ్ టిపికల్గా చూసే క్యాన్సర్స్ అన్ని అడల్ట్ క్యాన్సర్స్. జెరియాట్రిక్ క్యాన్సర్స్ అంటే వృద్ధాప్యంలో వస్తుంటాయి, ఆఫ్టర్ 60s 65s 70sలో వచ్చేవి. సో ఏజ్ అనేది ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అంటూ ఉండదు క్యాన్సర్కి, అందరిలోనూ చూస్తాము. అండ్ కామన్గా చూసే క్యాన్సర్స్ ఇందాక నేను చెప్పినట్టుగా బ్రెస్ట్, లంగ్, ఇంకా ఆడవాళ్ళలో సర్విక్స్, నోరు క్యాన్సర్స్, మెయిన్గా టొబాకో చూయింగ్ ఈ హ్యాబిట్స్ వల్ల. సో వీటికి మెయిన్ కారణాలు చూస్తే స్మోకింగ్ మొట్టమొదటి కారణం. అండ్ ఇప్పుడు కొత్తగా చూస్తుంది ఒబిసిటీ, అంటే అధిక బరువు. మనందరి హైట్లో ఒక పర్టికులర్ హైట్కి ఒక పర్టికులర్ వెయిట్ అంటూ ఉండాలి. దాన్ని మనం BMI అంటాము. సో 25 to 30 మధ్యలో ఉంటాము. అబవ్ 30 వాళ్ళని ఒబిసిటీ అంటాము. సో ఒబిసిటీ ఒక్కటే రీజన్ వల్ల కూడా మనకి 13 రకాల క్యాన్సర్స్ రావచ్చు. అంటే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి లేకపోయినా సరే, స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ లేవు, అయినా కూడా ఓన్లీ ఒబిసిటీ వల్ల దేర్ కెన్ బి 13 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. సో ఇప్పుడు కొత్తగా చూస్తున్న రీజన్స్లో మనకు స్మోకింగ్ ఎప్పటి నుండో తెలుసు, ఆల్కహాల్ తెలుసు, ఇన్ఫెక్షన్స్, రేడియేషన్ ఇవన్నీ తెలుసు. బట్ కొత్తగా చూస్తున్న దాంట్లో ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ పెరుగుతున్న కారణం ఒబిసిటీ. సో వెయిట్ చెక్ కూడా ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి.